తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 10 రోజులు పూర్తయింది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మరో 11 మంది మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. మరో 6 మందికి మంత్రి మండలిలో అవకాశం కల్పించనున్నారు. ఆ అవకాశం ఎవరికి దక్కనుందనే విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ నెల 19న ఢిల్లీలోని పార్టీ ముఖ్య నేతలతో రేవంత్ సమావేశం కానున్నారు. కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవుల అంశంపై హైకమాండ్తో రేవంత్ రెడ్డి చర్చిస్తారని తెలుస్తోంది. లోక్సభ ఎన్నికలు సమీపిస్తూ ఉండటంతో పదవుల పంపిణీ ద్వారా పార్టీలో జోష్ తేవాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ కేబినెట్ లో 6 భర్తీలు ఖాళీగా ఉన్నాయి. అందులో హోంశాఖతో పాటు పలు కీలక శాఖలున్నాయి. ప్రస్తుత కేబినెట్ లో నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ప్రాతినిధ్యం దక్కలేదు. మిగిలి ఉన్న 6 భర్తల కోసం దాదాపు డజను మందికి పైగా పోటీ పడుతున్నారు. ఇందులో ఇటీవల ఎన్నికల్లో ఓడిన వారు కూడా ఉన్నారు. 6 భర్తలపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ నుంచి మైనంపల్లి హనుమంతరావు రేసులో ఉన్నప్పటికీ లోక్సభ ఎన్నికల్లో మైనంపల్లిని మల్కాజిగిరి నుంచి బరిలో దింపాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇక అంజన్ కుమార్, మధు యాష్కి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరికి ఎమ్మెల్సీలుగా అవకాశం ఇచ్చి మంత్రి పదవులు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఆదిలాబాద్ నుంచి గడ్డం బ్రదర్స్, ప్రేమ్ సాగర్ రావు మధ్య పోటీ నడుస్తోంది. ఇక నిజామాబాద్ నుంచి షబ్బీర్ అలీ పేరు వినిపిస్తోంది.